సార్ ఈ లెటర్ తీసుకెళ్లి ఎస్పీ ఆఫీస్ లో ఇచ్చే. ఏ లెటర్ సార్ ఇది? నా రిజైన్ లెటర్. మీరు రిజైన్ చేయడం ఏమిటి సార్? ఏం చెప్పంటాం మూర్తి, ఎంత బతుకు బతికి ఆ సనత్ నగర్ సత్తిగాడి ఇంటికెళ్ళి సెక్యూరిటీ కాయాలట. రోడ్డు మీద మనం నడుస్తుంటే కాలుకి ప్యాడ్ అంటుకుందని చెప్పి కాలు నరికేసుకుంటామా సార్? మూర్తి ఆడు కడిగితే వదిలే పేడక పచ్చబొట్లు అంటాడు. డిపార్ట్మెంట్ కి మీలాంటి నిజాయితీ గల ఆఫీసర్ కావాలి సార్. సరే మూర్తి సార్ అని పిలిపించు. నమస్తే అన్న. నమస్తే సార్. ఆడికి నమస్కారం పెడతాడా? సత్తిగాడి అడ్డా ఇది అన్న. భయం వేసేస్తుంటారా నేను చూస్తుంటే. వాడు పోలీసులు ఎదుగుంటే పేక ముక్కలు ఆడుతున్నాడు మూర్తి. జోకరా అరే దగ్గర చెప్పండి సార్. నా అడ్డా ఇదే. అవును సార్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? నేను చెప్పినట్లు చేయాలి. చేస్తాను సార్. సనత్ నగర్ సత్తి సమాధానం చెప్పాలా? సార్ అడగండి సార్, చెప్తాను. నువ్వు ఒక మెంటల్ కొడుకువి. అది మీ నాయనకు తెలుసా తెలవదా? అన్న టైం అయింది, కేక్ కట్ చేయాలి. కాఫీ క్లీన్ చేయండి, మినిస్టర్ గారు కేక్ కట్ చేస్తున్నారు. అన్న కోసేనా? కేకు కేకు. అరే ఒక్కసారి కట్టి సపోర్ట్ కొట్టారా. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే మూర్తి, మినిస్టర్ గారు తీసుకెళ్ళు. మినిస్టర్ గారు రండి. బాంబు ఎలా పేలింది? ఎలా పేలిందిరా బాంబు? మూర్తి, ఆ సత్తిగా నోడి సార్ ఇద్దరు రమ్మను. మిమ్మల్ని చూస్తే కొట్టాలనిపించింది. స్కూల్ కి వెళ్తే జ్ఞానోదయం వస్తుందిరా. నిన్న క్వశ్చన్ అడిగితే చెప్తావా? అడుగురా. ఓ బిల్డింగ్ నలుగురు మేస్త్రీలు 10 రోజుల్లో కట్టారు. అదే 8 మంది అయితే 8 రోజుల్లో కడతారు. నలుగురు 10 రోజుల్లో కడితే 8 మంది 5 రోజుల్లో కడతారు. ఎవరిచ్చిర్రో నేర్పించా. 10 రోజుల్లో కట్టాల్సింది 8 మంది 5 రోజుల్లోనే కడతారు. కట్టిన బిల్డింగ్ మళ్ళీ ఎవరు కడతాడు? మీ అయ్యా కడతాడా? నాకు మీతో పని లేదు, వెళ్ళు. టెర్రరిస్టులతో నీకు సంబంధాలు లేవా? ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ ఎవడు? ఆడి గడ్డం ఉంటది కదా, 50% రాసుకోమూర్తి. ఆడు టీవీలో కనిపిస్తాడు కదా, 75% కరెక్ట్. ఎవడాడు? చలాకి చంటి. చలాకి చంటి. ఒక విషయం అడుగుతారు, అవుట్ డేటెడ్ కి అప్డేట్ కొంచెం తేడా ఉంటుంది. అసలు నీకు అవుట్ డేటెడ్ కి అప్డేటెడ్ కి తేడా తెలుసా? షకీల్ అవుట్డేటెడ్, సన్నీలియా అప్డేటెడ్. నాలెడ్జ్ రా, సూపర్. బాంబుని టైమర్ తో పేల్చారా, సెల్ ఫోన్ సిగ్నల్స్ తో పేల్చారా, లేకపోతే రిమోట్ కంట్రోల్ తో పేల్చారా? అగ్గిపీడతో పేల్చాం. నువ్వు చెప్తుంది ఏ బాంబు గురించి? నువ్వు అడుగుతుంది ఏ బాంబు గురించి? నేను మినిస్టర్ గారి పెట్టిన బాంబు గురించి. నేను లక్ష్మీ బాంబు గురించి చెప్తాను. మూర్తి, వెళ్ళి వేడి నీళ్ళు తీసుకురా. ఇప్పుడు ఈయన్ని తీసుకెళ్లి బాయిలర్ కొన్ని ముంచి తీసినట్టు తీస్తే గానీ నిజం చెప్పడు.
పందానికాల పిల్లలు వచ్చినట్టు ఎట్లా పరిగెత్తుకొని వస్తున్నారు పగిలిపోద్ది ఒక్కొక్కడికి దిగుద్ది కూర్చోండి ఇక్కడ చెప్పరా బాంబులు ఎక్కడి నుంచి వస్తుంది శివకాశి శివకాశి నువ్వు చెప్తుంది ఏ బాంబుల గురించి నువ్వు అడుగుతుంది ఏ బాంబు గురించి? నేను మినిస్టర్కి పెట్టిన బాంబు గురించి అడుగుతున్నా నేను దీపావళి బాంబుల గురించి చెప్తున్నా. పిచ్చి పిచ్చి నాటకాలు ఇంకా నీ ఇంట్లో ఎన్ని బాంబులు ఉన్నాయి? ఏ బాంబులు? చెండు బాంబు, టైగర్ బాంబు. పగిలింది అడిగి ఓవర్ యాక్షన్ చేయగలరా? మూర్తి ఫోన్ రింగ్ అవుతుంది చూడు. సార్ ఏంటండి? ఇలాగ ఏం మాట్లాడతా చెప్పండి. ఏంటి ఫోరెన్సిక్ రిపోర్ట్ లో అక్కడ లక్ష్మీ బాంబు పేలిందా? కేక్ లో ఎవడో లక్ష్మీ బాంబు పెట్టాడంట, ఆర్డెక్స్ కాదంట. ఆడెవడో కొంచెం కనుక్కొని పట్టుకోండి. వెళ్తాను సార్. అదేనా ఫేస్బుక్ కూడా సార్ ఈడే సార్. కేక్ లో బాంబు పెట్టింది నువ్వేనా? అవును సార్. అంటే క్యాండిల్ పెడితే కామన్ ఉంటదని బాంబు పెట్టినా సార్. మూర్తి సార్ వీళ్ళందరినీ తీసుకెళ్లి సెల్లే. ఆడు దొరికాడు కదా, మేము వెళ్ళిపోతాం. ఆడెవరి తాలూకా? నా తాలూకా. ఈ ఒక్క ప్రూఫ్ చాలు బొక్కలేడండి, తీసుకెళ్ళి. మూర్తి సార్ నేను ఎస్పీ ఆఫీస్ వరకు వెళ్ళి వస్తా, చూసుకో. బాంబు ఎందుకు పెట్టేవరా? సర్ప్రైజ్ కోసం అన్నా. చెప్పాను రా కాన్ రాలేదు. ఎందుకు చూస్తున్నావు? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు? చిన్నారి చెల్లి పెళ్లి జరిగింది, ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది. చామంతి పూలు వచ్చాడట. ఏమిటి రాదా మనిషిని చూసినట్టు చూసి అలా వెళ్ళిపోతావే? అయినా రాజాబాబు ఇక్కడేం పని, మీరు వెళ్ళిపోండి. ఏమిటి రాదా ఎప్పుడు లేని కొత్తగా మాట్లాడుతున్నావు? అబ్బా నలుగురిని చూస్తే మనం ఏమనుకుంటారు? నలుగురిని అడిగే ప్రేమించావా? నలుగురిని అడిగే నాతో కలిసి తిరిగావా? ఏం మాటలు ఇవి? మీరెక్కడ మేమెక్కడ, అద్దాల మెడలో మీరుంటారు, పూరి గుడిసెలో మేముంటాం. మరి గుడిసి అంతకంటే పిచ్చబెట్టరా మరి? ప్రేమించుకోవడానికి బేదరికం అడ్డు వచ్చిందా ఇప్పుడు? ఇన్ని రోజులు నీ వెంట తిప్పుకున్నావే, ఇప్పుడు కాదంటావే? నన్ను ప్రేమించలేదని ఒక్క మాట చెప్పు. నిన్ను ప్రేమించలేదు ప్రేమించలేదు ప్రేమించలేదు. ఇప్పుడు చెప్పు రాదా, నిజంగా నన్ను ప్రేమించలేదు? ప్రేమించాను. ప్రేమించకపోతే ఈ పచ్చబొట్టు ఎక్కడి నుంచి వచ్చింది? రాధా ఒక్కసారి ఈ పచ్చబొట్టు ఎందుకు పుడిపించుకున్నావో నాకు కాసి చూసి చెప్పు. పచ్చబొట్టు చెరిగిపోదులే నారాణి, పడుచు జంట చెదరిపోదులే నారాణి. సమయం అయింది, మా అమ్మ వెయిట్ చేస్తుంటది, నేను వెళ్ళిపోతాను. అప్పుడే వెళ్ళిపోతావే? నీ కోసం నేను కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావు? తర్వాత కలుద్దాం. రాధా 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 దాని గుడిసెలో వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? తోటకెళ్ళొచ్చాను. ఈడొచ్చిన ఆడపిల్లవి 3 గంటల వరకు నువ్వు ఇలా రోడ్ల మీద తిరిగి ఇంటికి వస్తే ఈ లోకం ఏమనుకుంటుంది తల్లి? అమ్మా అంటే నిన్ను అనుమానిస్తున్నావా? అయ్యో భగవంతుడా! ఆ రాజాబాబుతో కలిసి నువ్వు చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నావని ఈ లోకం కాకులై నన్ను పొడుస్తున్నారు తల్లి. రాజాబాబు చాలా మంచివాడు. పెళ్లికి ముందు మీ నాన్నగారు కూడా నాతో ఇలాగే చెప్పారమ్మా. ఇప్పుడేమయ్యాడు? పెళ్లి కాకుండానే నువ్వు కడుపులో పడ్డావని తెలిసి రోడ్డు మీద మన ఇద్దరిని విడిచిపెట్టి వెళ్ళిపోయారమ్మా. అమ్మా రాజాబాబు నీ ప్రేమిస్తున్నానమ్మా, ఆయన అలాంటి వాడు కాదు. నా జీవితంలో నీ జీవితం లేదమ్మా. కాకూడదు. ఆయన ప్రేమిస్తున్నాను రాణి! ప్రేమిస్తున్నాను. అమ్మా రాణి!
రంగయ్య, అమ్మా మన ఎస్టేట్ పనులన్నీ బాగా జరుగుతున్నాయా? ఓ నాయను, అన్ని సక్రమంగానే జరుగుతున్నాయమ్మా. అమ్మగారు, బాబు, మీతో కొంచెం మాట్లాడే పని ఉంది. ఒక్కగానొక్క కొడుకువి, నువ్వు పుట్టినప్పటి నుంచి ఏది కాదనకుండా ఇచ్చావు నాయన. కార్లు కావాలా, మేడలు కావాలా, ఏం కావాలో చెప్పు నాయన. నేను ఈ మధ్యన ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరి కూతురును నాయన? మైసూర్ మహారాజు కూతురునా, పిఠాపురం జమీందారు గారి కూతురునా? మన ఇంట్లో పనిచేసే రాధని ప్రేమించానమ్మా. బాబో బాబో, మన అంతస్తు ఎక్కడా, దాని అంతస్తు ఎక్కడా? మన స్థాయి ఏమిటి, దాని స్థాయి ఏమిటి? ఒక్కటి గుర్తుంచుకో, తేనెటీగా తేనె పట్టు చుట్టూ తిరిగినంత మాత్రాన తేనెని సొంతం చేసుకోలేదు రాజాబాబు. కష్టపడడం వాళ్ళ కర్తవ్యం, దాన్ని అనుభవించడం మన హక్కు. ఎప్పటికైనా జమీందారులు జమీందారులే, బానిసలు బానిసలే. ఏం మాట్లాడుతున్నావమ్మా? పెట్టుబడిదారి వ్యవస్థ పోయి ఆర్థిక సంస్కరణలు మొదలవుతున్న ఈ రోజుల్లో నువ్వు మాట్లాడే మాటల ఈ బానిస బతుకులు పోయాయమ్మా. ఎవరు బానిసలు కాదు, ఎవరు దొరలు కాదు, ఎవరు జమీందారులు కాదు, మనుషులంతా ఒక్కటే అమ్మా. 600 నేను రాధ మెడలోనే తాళి కడతాను కడతాను కడతాను. బాగా నూరిపోసిందే ఆ నంగనాచి. కన్న తల్లికే ఎదురు చెప్పే గొప్పవాడవయ్యావే. నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను రాధనే పెళ్లి చేసుకుంటా. బాబు బాబు, రంగయ్య, ఇంట్లోకి వెళ్దాం పదయ్యా. ఎందుకు ఎందుకు? ఎంతసేపు అయింది రాధా వచ్చి? అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ రోజు అటో ఇటో తేలిపోలే రాధా. వద్దు రాజాబాబు, మీకు నాకు తగదు, దయచేసి వెళ్ళిపోండి. నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా బతకలేను సుమా. ఈ సమస్యకు ఇప్పుడే పరిష్కారం చెప్తాను. ఒక్క నిమిషం ఆగు. కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే, పల్లకీలోన ఊరేగే, ముహూర్తం మదిలో కదలాడే. కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే, పల్లకీలోన ఊరేగే, ముహూర్తం మదిలో కదలాడే. అమ్మా అమ్మా, రాజాబాబు, కన్న తల్లికి కంటి నిండా శోకాన్ని మిగిల్చే పని చేయడం ఎంతవరకు ధర్మం, న్యాయం? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్ప? ఏం మాట్లాడుతున్నాడో చూసావా రంగయ్య? రాజాబాబు, అమ్మగారిని గురించి మాట్లాడొచ్చా మీరు? రంగయ్య, నీకు ఎంత ధైర్యం ఉంటే మా సొంత విషయాలు కలగ చేసుకుంటావు? రాజాబాబు, రంగేనా అనుకో. మన ఎస్టేట్ పనులన్నీ సొంత మనిషిలా చూసుకుంటున్న రంగయ్యనా నువ్వు పని మనిషి అని మాట్లాడుతున్నావు? ఐ కెనాట్ బిలీవ్ దిస్ రంగయ్య. రంగయ్య గారు, ఏదో మా అమ్మలో మార్పు రావాలని అలా మాట్లాడాను కానీ మీరంటే నాకు చాలా గౌరవం సుమా. నన్ను క్షమించానని ఒక్క మాటనండి రంగయ్య. క్షమించానని ఒక్క మాట. క్షమించండి. అమ్మగారు, ఎలాగైనా కాస్త పెద్ద మనసు చేసుకుని ఆ జంటను ఆశీర్వదించండి అమ్మా. రండి బాబు, పిల్ల పాపలతో కలకాలం వర్దిల్లండి నాయన. రంగయ్య, బాబు ఏర్పాట్లన్నీ చూసుకొని ఇంట్లోకి వచ్చే రంగయ్య, ఇంట్లోకి వచ్చే రంగయ్య. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసెనో. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసెను. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సరిగా చూసుకో, ఏడవాలి. మొక్కలు చూసుకొని వచ్చేస్తే ఇలాగే అవుతుంది. వీడు 3 ఏళ్ళ నుంచి కోమలు ఉన్నాడా? 3 సంవత్సరముల నుంచి కోమాలో ఉండి నా కొడుకు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు డాక్టర్. ఇప్పటికైనా మాట్లాడతాడంటారా? మరి కాసేపట్లో కళ్ళు తెరుస్తారు. ప్రాణానికి ఏ ప్రమాదం లేదు కదా? ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు. కానీ 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 ఆయనకి జరిగిన ప్రమాదంలో గతం మర్చిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన జరిగిన ప్రమాదం గురించి కానీ, ఆయన జరిగిన పెళ్లి గురించి కానీ అస్సలు గుర్తు చేయొద్దు. చేస్తే ఆయన ప్రాణానికే ప్రమాదం. ప్రమాదం. ఒరే నీ కథ. ఎవరండి మీరంతా? రాజాబాబు, నేను రంగయ్యని బాబు. మన ఇంటి రంగయ్య బాబు, మన సొంత మనిషి లాంటివాడు.
చూడడానికి మాతృమూర్తిలా కనిపిస్తున్నారు. తమరెవరండి? రాజా బాబు, మీ అమ్మగారు బాబు. ఎవరండి మీరు? అబ్బా ఇది కుమిలిపోతుందిరా ఇది. దేవుడా ఎంత కష్టాన్ని ఇచ్చావు. మిమ్మల్ని అడుగుతుంటే మాట్లాడరే? భగవంతుడా భగవంతుడా. అలాగా అందిస్తే వస్తాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, మాట్లాడరే? బాబు నేను ఇంట్లో పని మనిషిని. ఇంతకీ ఆ పిల్లోడెవరు? మా బాబే. ఇంతకీ మీ ఆయన గారు ఏం చేస్తుంటారు? అంటే పెళ్లి కాకుండానే పిల్లాడికి తల్లి అయ్యావు. భగవంతుడా. అయ్యో దేవుడా. నేను అలా బయటికి వెళ్ళి వస్తా. రంగయ్య, బయటికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి. బయటికి వెళ్తా ఏర్పాటు చేసి పెట్టరు బాబు. రంగయ్య, ఇంట్లోకి వెళ్తున్నావా రంగయ్య? ఇంట్లోకి వెళ్తున్నావా రంగయ్య? నువ్వు కూడా వెళ్ళమ్మా. రంగయ్యని వదలట్లా. అమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమిటి నాయన? ఈ అమ్మాయి పేరు రోజీ, పిఠాపురం జమీందారు గారి అమ్మాయి. మీ ఇద్దరం మనసులు ఇచ్చి పుచ్చుకున్నాం. పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటా. నీకు ఇంతకు ముందే ఏమిటమ్మా నువ్వు ఇంతకు ముందే అనడం? ఇది కప్పలా తల ఊపడం. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? ఏమిటో, అయినా మీ అనుమతితో నాకు అనవసరం. రోజీ, నువ్వు చక్కగా పాడతావని విన్నాను. ఏది నా కోసం పాడతావు? ఇప్పుడు ఈ పేరు వహిస్తాడా? ఏమిటి రోజీ, నువ్వు పాడుతూ ఉంటే నేను పియానో వాయించిన? ఇంకే పాడు. మనసు తీరా నవ్వులే 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 నవ్వాలి, మనము రోజు పండుగ 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 చేయాలి. నీకు కాబోయే కోడలు పాటల్లో ఎంత అద్భుతంగా పాడుతుంది. ఇటువంటి అమ్మాయి నీకు ఎక్కడైనా దొరుకుతుందా అమ్మా? నీకు బయట ఎవరు మగాళ్ళు దొరకలేదా? మా రాజబాబు దొరికాడా? ఇక్కడి వెళ్ళిపో. ఏమిటి ఇంట్లో పని చేసుకున్న దానివి నేను ప్రేమించిన అమ్మాయిని తోస్తావే? వెళ్ళిపో నువ్వే ఇంట్లోంచి. పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా, పడుతు జంట చెదరిపోదులే నా రాజా, పచ్చబొట్టు చెరిగిపోదులే. మంచిగా పాడే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి నువ్వు పాటలు పాడతావే? పెళ్లి కాకుండా తల్లి అయింది కాకుండా నన్ను వలలో పడేయడానికి చూస్తున్నావే? రాజబాబు ఏం మాట్లాడుతున్నారు? లేకపోతే నంగనాచి మాటలు నా దగ్గర మాట్లాడు. అమ్మా, మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా సరే నేను రోజీనే పెళ్లి చేసుకుంటాను. రోజీతోనే నా జీవితం. నా దేవుణ్ణి నేను చంపుకున్నానా? నేను చచ్చిపోతాను, నేను వెళ్ళిపోతాను. ఎవరే నువ్వు టిక్కులాడి? ఎవరమ్మా ఇది? ఇంతకీ రాదెక్కడ? రాధ వెళ్ళిపోతుంది బాబు, వెళ్ళిపోతుంది. ఏమిటి రాధా? నన్ను వదిలేసి నువ్వు ఒంటరిదానివి అయిపోతావు అనుకుంటున్నావా? పరిగెడుతున్నాడు. రాధా, రాధా నిన్నే. రాధా, హీరో పరిగెట్టలేకపోతున్నాడు. ఏమిటి రాధా? నన్ను గుర్తుపెట్టారా? గుర్తుపట్టడం ఏమిటి రాధా? ఇంతకీ వీడెవడు? మన ప్రేమకు ప్రతిరూపం మన బాబు. మన ప్రేమకు ప్రతిరూపం మన బాబండి. ఏమిటి రాధా? చెట్టంత కొడుకు పుట్టేశాడు అప్పుడే నాకు. కనీసం నీతో కాపురం చేసిన రోజులు గుర్తుకులేవు. పిల్లడు ఎలా పుట్టాడో కూడా నాకు తెలియదు. నువ్వు చెప్తుంది నిజమేనా? నిజమండి, మన బాబే అండి. నాకన్నా నీ పోలికలు ఎక్కువ ఉన్నాయి రాధా. మనం వెంటనే ఇంటికి పోవాలి. ఆ ట్రైన్ చూడు, మృత్యులా మన వెంటే వస్తుంది. రా. ఏమండి, పట్టణంలో నా కాలు విరుస్తుందండి. భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి రాధా? చావైనా బ్రతికైనా నీతోనే రాధా. లేదు రాధా, నేను పుట్టింది నీకోసం, చచ్చేది నీకోసం. నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతావా రాధా? రాధా, రాధా. చూసావా రాధా, ఆ ప్రకృతి కూడా మన ప్రేమ ముందు ఎలా తల వంచిందో. అవునండి, ఇంకా మనల్ని ఎవరు విడదీయలేదు రాధా. అవునండి. పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా,
జన్మల బంధం నీది నాది. ఏమండి మన షష్టి పూర్తి తెలుసా మీకు? నాకెందుకు తెలియదు. నాకు ఒక కోరిక ఉందండి, అది మీరు ఏంటి తీర్చాలి. అది? మీకేమో జబర్దస్త్ లో మంచి పేరుంది, Yes. అందరూ మీరంటే బాగా ఇష్టపడతారు. Yes, yes. కాబట్టి రేపు మన షష్టి పూర్తికి వాళ్ళందరినీ గెస్ట్ గా పిలవాలండి మీరు. ఎవరు కావాలి చెప్పు, నీకు పిలుస్తాను. అదేనండి ముద్దుగా, అదే అండి నాటి నరేష్, ఆ. వాడిని పిలవండి. 1 సెకండ్. అరే మన్మడా, ఆ తాతగారు ఏమి లేదురా, రేపు మా అమ్మది నాది షష్టి పూర్తి. ఒక్క నిమిషం ముందు చెప్పుంటే అయిపోయేది కదా తాతగారు. ఇప్పుడు ఈవెంట్ ఒప్పుకున్నాను, అడ్వాన్స్ ఇచ్చాను, బ్యానర్ కూడా కడుతున్నారు. ఫోన్ చేశాను ఇప్పుడే, అప్పుడే ఫ్లెక్స్లు కూడా వేసిచ్చారా? అబ్బా ముందు ఫ్లెక్సీ వేసిన తర్వాత నాకు పేమెంట్ ఇచ్చారు. కాదు రావడానికి అవదా? ఎల్లుండి వస్తా, ఓకేనా? బొగడా, రేపు షష్టి పూర్తి పెట్టుకోండి, ఎల్లుండి వచ్చి ఏం చేస్తారా? బై బై. పోనండి, మీరంటే బాగా ఇష్టం కదా. సునామీ సుధాకర్, ఆ. ఆయన పిలవండి. హలో సుధా, చెప్పండి చెప్పండి. అదే రేపు మాది షష్టి పూర్తి ఉంది. లేదండి నేను లండన్ లో ఉన్నానండి, తర్వాత మాట్లాడండి, ఓకేనా? లండన్ లోనా? బాయ్ బాయ్. లండన్ లో ఉన్నాడు అంటున్నాడు. పోన్లేండి, అవినాష్ ఉన్నాడు కదా, ఆయన పిలవండి. జస్ట్ ఎ మినిట్. ముక్కు అవినాష్ బాబాయ్ చెప్పండి. అదే రేపు మా షష్టి పూర్తి ఉంది నాన్న. బాబాయ్ సారీ బాబాయ్, నాకు త్రిబుల్ షూటింగ్ లో నేను లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇంకా సాయంత్రం భోజనానికి కూడా రాలేవా? సారీ బాబాయ్, నాకు షూటింగ్ బిజీ. సారీ సారీ, బాయ్ బాయ్. హలో హలో హలో, బాయ్ బాయ్. సుధీర్ ఉన్నారు కదా, ఆయన పిలవండి. సాఫ్ట్వేర్ సుధీర్ బాబు. బాబాయ్ గారు చెప్పండి. మా పెళ్ళయిన తర్వాత 60 ఏళ్ళకి షష్టి పూర్తి చేసుకున్నాం గ్రాండ్ గా. ఓ కంగ్రాట్స్ కంగ్రాట్స్ బాబాయ్ గారు, చెప్పండి. యూత్ ఐకాన్ లా ఉంటావు, రావాలి బాబు. బాబాయ్ నేను ఇది కొత్త షూట్ ఒకటి ఒప్పుకున్నాను, సినిమా, అది రేపటి నుంచి షూటింగ్. అది సినిమా ఒప్పుకున్నావా? కష్టం బాబాయ్, ఓ పని చేస్తాను, ఫ్రీగా ఉండేది చెప్తా, ఆ డేట్ లో పెట్టుకోండి, వస్తా. ఆసమప్పి కరేపాకు పప్పి అని చెప్పుకొని రేపడం తిరుగు, నాలిక మొత్తం జీరీసి కింద పడేస్తా. ముద్రా స్టాప్ సచ్చినోడా. ఏం మాట్లాడుతున్నావే? అందరూ బిజీ బిజీగా ఉన్నారు, రాలేకపోయారు. రప్పిస్తా, ప్రతి ఒక్కరిని రప్పిస్తా, చూస్తావా? ఏది ఎలా తిరుగు, ఒకసారి దగ్గు. దగ్గాల దగ్గై ఇంకా ఇదిగో చూడు. మీరేనా తగ్గేది? Yes, yes. మీకు జ్వరం ఉందా? జ్వరం ఉందండి. దగ్గుందా? దగ్గుంది. మీరితో ముందు ఎక్కడికన్నా పోయొచ్చిల్లా? 1 వీక్ బ్యాక్ అమెరికా వెళ్ళొచ్చా. ఎవరన్నా వచ్చేటప్పుడు దారిలో కలిసిల్లా? బోల్డ్ మంది కలిచారు. అవునా, వాళ్ళ పేర్లన్నీ చెప్పండి. క్వారంటైన్ లో జాయిన్ చేయాలి, వీళ్ళని మీరు క్యాచ్ చేయండి. నరేష్ గారు, నరేష్ గారు అంటే మీరేనా? యా నేనే. సార్ మిమ్మల్ని మా ఎస్ఐ గారు రమ్మన్నారు సార్. పని మీ ఎస్ఐ గారిదా నాదా? మీతోనే పని ఉందని రమ్మన్నారు సార్. కావాలంటే మీ ఎస్ఐ గారిని రమ్మనండి. సార్ నేను చెప్పేది Shut సార్. up, okay? సార్, అది కాదు సార్, రమ్మ. Get lost. హలో సార్ ఎస్ఐ గారు. చెప్పమ్మా. అప్పారావు గారు తెలుసా? తెలుసమ్మా. ఆయనకి హెల్త్ బాగాలేదు. ఓకే, ఒకసారి కెమెరా ఆన్ చేయండి. హాయ్ అండి, నేను మీ నాటి నరేష్. అప్పారావు గారు మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఇంట్లోనే ఉండి టేక్ కేర్ తీసుకోండి. ఎప్పటికప్పుడు హాట్ వాటర్ తాగుతూ ఉండండి, శానిటైజ్ చేస్తూ ఉండండి. మీరు ఇలాగే లైఫ్ లాంగ్ అష్టైశ్వర్యాలతో ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ నాటి నరేష్. ఈ బయట ఆయనకి ఇవ్వండి, ఆయన సంతోషపడతాడు. స్టేషన్ రావాలి. నేను రాను. ఎందుకు రావు? నా రేంజ్ ఏంటో తెలుసా మీకు? తోలు తీస్తా. ఆడవాడు ఇంకొకటి ఆవిడ ఉన్నాడు, పేరేం పేరు? సార్ సునామీ సుధాకర్ సార్. అవని పిలు. అప్పారావు గారు అమెరికా నుంచి వచ్చారు. హలో, రాజమౌళి గారు, బాహుబలి 3 తీస్తున్నారా? ఫస్ట్ RRR అయిపోయిన తర్వాత Actually, నేను- ఒక్క నిమిషం అండి, రాజమౌళి గారితో మాట్లాడుతున్నా. హలో, సార్ సార్, అవును సార్, ఒక 3 కోట్ల అకౌంట్ ఏంటి సార్? ఎక్స్క్యూజ్ మీ. ఓకే, నేను మళ్ళీ మాట్లాడుతాను. యాక్చువల్గా అప్పారావు గారు అమెరికా వచ్చిన తర్వాత హలో, ఇది చెప్పావు కదా, మళ్ళీ రిపీట్ చేసావద్దని. యాక్చువల్గా అప్పారావు గారు అమెరికా. హలో అబ్బా, హలో 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 అబ్బా. కూర్చో. గట్టిగా తగిలింది. ఆడికి అప్పారావు గారు ఎందుకు కలిసారు నేను? అప్పారావు గారు నాకు ఒకటి సెంటు బట్టలు ఇచ్చాడు, చాక్లెట్లు ఇచ్చాడు, కానీ బాగా తగిలింది. అప్పారావు గారితో మీరు ఏమైనా టచ్ చేశారా? ఆ షేక్ హ్యాండ్ ఇవ్వడం. షేక్ హ్యాండ్ రాగానే వెల్కమ్ టు ఇండియా అని చెప్పాను. తీసుకెళ్ళండి క్వారంటైన్ కి ఇద్దరు, లేకపోతే పైకి హలో, హలో, నేను ఇందాక ఎందుకు ఇచ్చింది సరిపోతుంది, ఇంకోటి ఇమ్మంట. అలానే కాదు. క్వారంటైన్ సెంటర్ కి వాడిని ఇప్పుడు పట్టుకో. నువ్వు గుట్టమి ఇద్దరు తీసుకెళ్ళి క్వారంటైన్ సెంటర్ లో పడేయండి. అప్పారావు గారు తెలుసా మీకు? అయినో అండి. ఆయన కొంచెం హెల్త్ బాగాలేదు, మిమ్మల్ని కలిసారా? ఏమైందండి? ఆయనకి హెల్త్ బాగాలేదు, మిమ్మల్ని కలిసారా? యా, ఐ థింక్ ఒక 1 వీక్ బ్యాక్ దేనికోసం కలిసారు? యా, నేను త్రిబుల్ షూటింగ్ లో ఉన్నప్పుడు. మీరు ఏ షూటింగ్ లో ఉన్నా అడగలేదు. మీరు చాలా
2 లుంగీలు 2 షర్ట్లు తెచ్చుకో. దేనికి? 14 రోజులు లోపల ఉండాలి. ఏమైనా షూటింగ్ ఉన్నాడా? నేనే హీరో, నువ్వు హీరోయిన్ చేస్తావా? లేదండి. పద బయలుదేరు. ఎలా? ఆ చివరి ఎవరమ్మా పేరు చెప్పు. సుధీర్ సార్, సుధీర్. పిల్లండి. అప్పారు గారు మీకు తెలుసా? తెలుసండి అప్పారావు బాబాయ్. మిమ్మల్ని కలిసారా? మొన్న 3 days బ్యాక్ కలిసాను. దేనికోసం కలిసారు? ఆ న్యూస్ నుంచి వచ్చాడు, ఏదో మిషన్ సారీ బాటిల్ తీసుకొచ్చాడు. యాక్చువల్గా అప్పారు గారికి హెల్త్ బాగాలేదండి. యూ హ్యావ్ టు కమ్ క్వారంటైన్ సెంటర్. సార్ నాకు షూటింగ్ ఉంది సార్, నేను నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీగా ఉంది. హీరో సార్ నేను. హీరోలు కుదరు. అప్పారావు గారు ఎప్పుడు కలిసారు మిమ్మల్ని? 3 days బ్యాక్ కలిసాను సార్. అప్పారావు గారు కలిసిన తర్వాత ఎవరైనా కలిసారా? లేదు సార్, నేను ఎవరిని కలవలేదు సార్. నీ ఫోన్ లిస్ట్ లో చూస్తే నీ లొకేషన్ చూడు. రాత్రి 12 గంటలకు అమీర్పేట, 1 గంటలకు లక్డీకప్పు, 2 గంటలకు పంజాగుట్ట. ఏం చేస్తున్నావు ఈ టైంలో అక్కడక్కడ? సార్ నేను నైట్ టైం యోగా నేర్పిస్తా ఉంటాను. నైట్ టైం? నైట్ టైం యోగా? కరోనా కదా సార్, అందరికి ఎలా ఉండాలి ఏంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్ని నేర్పిస్తాం. అదేదో పగలు నేర్పించొచ్చుగా. పగలు నేను నేర్చుకుంటా సార్. రేపటి నుంచి ఫుడ్ అన్ని కూడా మనకి క్వారంటైన్ సెంటర్ లోనే ఉంటాయి. అక్కడే తినేసి అక్కడే ఉండాలి. అయితే నాకు మార్నింగ్ ఎగ్ వైట్స్, నైట్ మామూలుగా ఫుడ్, దాని తర్వాత వెళ్ళి బట్టలు తెచ్చుకోపో. క్వారంటైన్ లో మనతో పాటు ఇంకెవరైనా తీసుకురావచ్చా సార్? మేము హనీమూన్కి వెళ్తాను, ఎవరైనా తీసుకెళ్ళడానికి. కాదు సార్, నేను ఇలా ఇంకోళ్ళని కలిసాను సార్ ఈ మధ్యలోని. వాళ్ళకి కూడా ఉండొచ్చు కదా. అమ్మా లేగమ్మా, నువ్వు కూడా పైకి లించు. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చావంట నువ్వు. షేక్ హ్యాండ్ కాదు సార్, నేను షేక్ హ్యాండ్ ఇద్దామని వెళ్తే హగ్ చేసుకుని సార్ వచ్చి నన్ను. హలో కలిసాం కదా. తను ఎవరు నాకు తెలియదు సార్, మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి సార్, మొత్తం మేమే ఉంటాం. మాది మామూలుగా ఉంటుంది సార్. మా నువ్వు కూడా రా. ఏం కాదు. సరే సార్, మేమిద్దరం మా ఇంట్లో క్వారంటైన్ అవుతాం. బట్టలు తీసుకున్నావా? బట్టలు ఒక జత సరిపోయింది కదా సార్, ఒక జత సరిపోయింది కదా సార్. సార్ మనం చూసుకోవచ్చు కదా. బాబు అందరూ వచ్చేయండి. టచ్ పూర్తిగా మనం పిలిస్తే ఈ బొగడగాళ్ళు అందరూ వస్తారు. మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రానికి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు 14 రోజులు ఉన్నారు. లెట్స్ వి సెలబ్రేట్. It's a family party. It's a family party. It's a family party. It's a family party. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. హలో, ఇక్కడ ఆవద అప్పారావు గారు ఎవరండి? ఎవరండి? ఇక్కడ అప్పారావు గారు అంటే నానే. ఎంతకీ నువ్వెవరో, ఎవరి కోసం వచ్చావు, ఏంటి సంగతి? జిడ్డు జనార్దన్ గారు పంపించారండి. అప్పారావు గారు కూతురు పెళ్లి చేసుకోవడానికి వచ్చా. జిడ్డు జగన్నాథం గారు మా మేనత్త మొగుడు. పెళ్లి చూపులకు వచ్చింది మీరే నేతి. ఇప్పుడు పెళ్లి చూపులు ఎక్కడా? పెళ్లి చూపులు ఎక్కడ? మరి అల్లుడు గారు వచ్చారు, నించొని ఆహ్వానించమనొచ్చుగా. ఎంత మాట. ఏమే లక్ష్మి, రాబాబు కుడుకాలు పెట్టుకొని రామ్మ. ఏంటి అది? ఏం పర్వాలేదు, మనకు అలవాటేనే ఇలాంటివన్నీ. అవును మాయా. అన్న నేను వేరే స్కిట్లు వేసుకుంటాను. బ్రేక్ కావాలి, బ్రేక్ కావాలి అన్నాగా. బ్రేక్ అనుకుంటే ఏదో బ్రేక్ అనుకున్నా. మా మేనత్మ కూడా జిడ్డు జగన్నాథం లేడా? మన అమ్మాయిని చూసుకోవడానికి బాబు వచ్చాడు. బాబు, అల్లుడి గారికి మర్యాదలు ఏం లేవా? ఉన్నాయి ఉన్నాయి బాబు. ఓ మా చిన్న ఆవదం బుడ్డే, ఒరే చిన్నోడా. Hola, hola, chica. Hola, chica. Hola, hola, chica. Hola, chica. Hola, hola, chica. రేయ్, అమ్మాయిని పిలిపించండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. రేయ్, ఏం చేస్తున్నావురా? జారుతుంది సార్. మరి మాకు ఇలా అమ్మాయిని పిలిపించండి. ఇల్లిగో బాబు, మా ఆమదం అపరంజి.
అమ్మాయికి ఆట పాట ఏమైనా వచ్చా? అయ్యి బాబాయ్, ఆ. ఆట పాటల్లో ఛాంపియన్. ఏది ఏమను? ఎన్ని జన్మలెత్తినా ఆడదిగా పుట్టాలని, అందంగా పెరగాలని, చిట్టిగా వయసులోంచి చిన్నలోకి పెళ్ళంటూ చేసుకుంటా. మా అపరంజి ప్రేమలో అల్లుడు పడిపోయాడు. ఎప్పటిదాకా అమ్మాయి డాన్స్ లోనే అనుకున్నాను. కుంఫులో కూడా నంబర్ 1. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈఎంఐనే చేసుకుంటా. ఒక్క నిమిషం. మీ బావగారి పేరు కనుక్కోరా. ఏంట్రా? పేరు నా పేరు లడ్డు. ఏం పేరు రానా? లడ్డు. లడ్డు ఎంతవరకు చదువుకున్నా చూసుకోండి. ఏంద్రా? ఎంతవరకు చదువుకుంటా? ఒక డిగ్రీ వరకు చదివారా? ఆయనకు ఏదింటి ఇష్టం అడుగు. ఏమంటిస్తావురా? ఒకసారి వెనక్కి తిరుగు. ఎవడైనా నన్ను మాట మాటికి విసిగిస్తే ఇలా నడ్డి మీద తగలబెట్టుకోండి. ఆయనకే కాదురా తనడము, మాకు కూడా వచ్చురా. అమ్మా అపరంజి అల్లుడు డీలో ఛాంపియన్ అంట. ఆయన్ని కూడా ఒక డాన్స్ మొక్క వేయమను. మీరు ఒక డాన్స్ చేయొచ్చుగా. డీలో ఎంత వచ్చిందని అడగమే. ఎంత వచ్చింది? 4 లక్షలు. అవునా? కావాలా? బాబు చిన్న మాట, మా వంశంలో పెళ్లి చూపులు అవ్వాలనుకుంటే కబడ్డీ ఆడాలి బాబు. ఏంటి? కబడ్డీ కబడ్డీ కబడ్డీయా? కబడ్డీ. రెడీ మావయ్య గారు. బాబు కబడ్డీలో ఏమనుకుంటున్నారు చూసారా? ఆ. అవినాష్ తమ్ముడు అంటే నాకు తమ్ముడితో సమానం. కోతకెళ్ళరా. అన్న అదేంటన్నా, నువ్వు ఉండగా నేను వెళ్తా. రే నీకు అర్థం కావట్లేదు. యుద్ధం చేసేటప్పుడు రాజు ముందు వెళ్తాడా, మంత్రి ముందు వెళ్తాడా? మా ఓడి రెడీ వెళ్ళండి. సింతాకు చిన్నది బంతి పువ్వు పెద్దది, సింతాకు చిన్నది బంతి పువ్వు పెద్దది. బావగారు నువ్వే అవుట్ చేయాలి. ఏమంటావు? కూత ఏంటి? కూత కబడ్డీ కబడ్డీ. కొబ్బడి. బాబా అవుట్. వెళ్ళు. మీ వల్ల కాదు కానీ నేను అవుట్ చేసేస్తానుండు. ఆమదమట్టు నీకే ఒట్టు, ఆమదమట్టు నీకే ఒట్టు, ఆమదమట్టు నీకే ఒట్టు, ఆమదమట్టు నీకే ఒట్టు, అవుట్. ఆమదమట్టు నీకే ఒట్టు, ఆమదమట్టు నీకే ఒట్టు, ఆమదమట్టు నీకే ఒట్టు, అవుట్. ఆమదమట్టు నీకే ఒట్టు, ఆమదమట్టు, ఆమదమట్టు నీకే ఒట్టు. ఇంకా లాభం లేదు. పెళ్లి ఏర్పాట్లు చేయండి. రండి పెళ్లి. దండలు తీసుకొని రాయే లక్ష్మి. మరి వెళ్ళరా బాపాకి వెళ్ళాయి. ఎట్టు చెప్పుతున్నారా? అమ్మా అవదమా అప్రంజి కొట్టుకోయే. ఏసే దండ బాబు నువ్వు. నేను లేపుతాను బావ నీకు. ఒక్కడినొక్కడు లాక్కోకండి. ఏమైనా పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆల్రెడీ పోయింది ఒకటి. నెక్స్ట్ ఏంటి? 7 అడుగులు. 7 అడుగులా? 7 అడుగులు నడవాలి. 1 2 3 4 5 6 7. ఇంత తొందర అయిపోతుందా? ఆల్ ది బెస్ట్. ఇలా ఒకసారి ఇలా ఇలా పంపించు. బామ్మర్ది, ఇంట్లోకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడైతే 2 నిమిషాలు. పల్లె వెలుగులు వెళ్తావా, సూపర్ లగ్జరీలు వెళ్తావా? పల్లె వెలుగు. సరుకు తిరుగు. వెళ్ళిపో. ఏకాంత వేళ
ఏకాంత సేవ నీ కొంటే కాల అవును ఇంతకీ హీరో గారు ఎక్కడయ్యా? ఇప్పుడే ఫోన్ చేసిన ఆంది వేలో ఉన్నారు సార్. వీర సూర కర్ణ నర సింహుడచ్చడో కత్తి పట్టిన సింహం లాగా రణంలోకి దూకాడో లొంగిపో పారిపో శరణం మాని మూసుకో వాచ్ అవుట్ కాజ్ ఇస్ కమింగ్ సో యు బెటర్ రన్ అండ్ హైడ్. ఇద్దర్లో ఎవరు హీరో తెలుస్తుంది. ఏసీ లేదంటయ్యా. పెట్టించాం బాబు, రెడీ అయింది బాబు. అసిస్టెంట్ లేని నన్ను జ్యూస్ చెప్పావా? డాడీ నోట్లోకి జ్యూసు అన్న పదం రావాలనుందా? లేదు బాబు, వస్తుంది. మరి ఏం చేస్తున్నారు? జ్యూస్ తీసుకురండి. చూసే ఇంత లేట్ చెప్పిస్తున్నారు అంటే ఫుడ్ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? అన్ని అరేంజ్ చేసేసాం బాబు. ప్రొడ్యూసర్ గారు మీరే మా ఇంటికి వచ్చి మీ డేట్లు కావాలని మీరే అడిగారు. నేను అడిగానా? లేదు బాబు, లేదు కదా? లేదు బాబు. ఎందుకంటే మరి ఇలా చెప్పుతారు? మా నాన్నగారు ఎంత గ్రేట్ తెలుసా? నాన్న ఎక్కువ చెప్పక మన గురించి దగ్గరికి రా. నాన్న నీ గురించి ఎంత చెప్పినా తక్కువ నాన్న. గుర్తుపెట్టుకో ప్రొడ్యూసర్, సార్. నీ డాడీకి ఏదైనా లోటు వచ్చిందో లేదు. నీ సినిమా మధ్యలోనే ఆగిపోద్ది. లేదు బాబు, అలాంటిది ఏమీ కాదు బాబు. నాటకాలు ఆడొద్దు. హలో తమ్ముడు చెప్పు, వాడికి ఫోన్ ముందు చెప్తాను. నీకు పిచ్చి పిచ్చుకుందా? ఎందుకు మాటికి ఫోన్ చేస్తున్నావు? పెట్టు. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్, బాగున్నావా? ఇదేనా పెద్ద కెమెరా? అవును సార్, ఇదే సార్. చాలా బాగుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాను కెమెరా క్యాప్ ఓపెన్ చేసి పెట్టమని? ఓపెన్ చేశాను సార్, క్లియర్ గా చెక్ చేయండి సార్ మీరు. అవుడీడు నువ్వులే ముందులే. సార్ 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 1 minute సార్. ఎక్కడి నుంచి వచ్చాడు? తమిళ ఇండస్ట్రీ నువ్వు? నో నో సార్, యూట్యూబ్ స్టార్ సార్. నేను కథ రాత్రి పగలు రాసుకొని కూర్చుంటే ఇలా దిక్కుమాలని పెడతావా? ఆడు యూట్యూబ్ స్టార్ లా లేడు. దసరాకి దీపావళికి చూసావా చూపు సగం కాలిపోయి ఆరిపోతే ఎలా ఉంటది? సార్ ఏం మాట్లాడుతున్నావు? సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ బాబు. డాడీ మీద చెయ్యేశాను. హలో హలో, ఇంతకు ఈడవడు? ఒక్క నిమిషం, వాళ్ళందరూ ఎవరు? హీరో గారి రిలేషన్ సార్ మొత్తం. ఎక్కడ షూటింగ్ జరుగుతుందా? కార్తీక్ వనభోజనాలు జరుగుతున్నా? నువ్వు ఒక్కడు, మీ అందరూ బయట పోండి. ఒక్కొక్కరు ఎలా ఉన్నారు తెలుసా? చైన్ స్నాచింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు సార్? బాబు మా బాబు గురించి తెలియదా? అలా బాబు మాట్లాడతాను. బాబు లేదు బాబు, చెప్తాను బాబు. బాబు బాబు ప్రొడ్యూసర్ గారు చాలా బాగా చెప్తున్నా నేను. హలో సార్ సార్ నాకు సౌండ్ పొల్యూషన్ నచ్చదు. కూర్చోమని చెప్పు. ఓకే, షార్ట్ ఏంటి? హీరో గారు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పాలి సార్. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలి సార్. ఒకసారి చెప్పొచ్చు కదా, ఎందుకు 10 సార్లు చెప్తున్నాను? హలో హీరో, హలో. ఇప్పుడు ఏంటంటే హీరోయిన్ ఇలా వచ్చి నీ పక్కన నుంచి ఉంటది. నువ్వు దగ్గరికి వెళ్ళి ప్రియా నేను ప్రేమిస్తున్నానని చెప్పాలి. డబ్బులు ఇచ్చేసారండి మొత్తం. వాడు నేను మాట్లాడితే నీకు సమాధానం చెప్తాడంటే యూట్యూబ్ మనకి ఇండస్ట్రీ గురించి. అవన్నీ నాకు అనవసరం. షార్ట్ ఓకే చేసుకోమని. హీరోయిన్ యాక్షన్. కట్. నువ్వాడు కట్ చెప్పడానికి, నువ్వాడు కట్ చెప్పడానికి. డైలాగ్ చెప్పలేదండి. నేను నిన్ను ప్రేమిస్తున్నానని 3 సార్లు చెప్పాను. అది కదా. యాక్షన్. నిన్ను ఓపెన్ గాఢంగా ప్రేమిస్తున్నాను. ఒక్క నిమిషం ఆగు. అమ్మాయి అమీర్పేటలో ఉంటే నువ్వు మోసాపేట ఎందుకు వెళ్తున్నావు? ఇప్పుడు చాలా సింపుల్ సీను. వీళ్ళ అమ్మ చచ్చిపోతే ఏడుస్తుంటది కదా, నువ్వు వెళ్ళి ప్రగాఢ సానుభూతి చెప్పాలి. ఓకేనా? ఒకసారి డైలాగ్ పేపర్. ఓకేనా? షార్ట్ లోకి వెళ్తున్నాం. యాక్షన్. కట్ చెప్పండి. ఎందుకు కట్టు? ఈ సినిమా హీరో ఎవరు? నువ్వే. మళ్ళీ నేను సానుభూతి చెప్పడంలో ఇది ఉంది. ఓకే. ఈ మధ్యలో ప్రగాఢవాడు ఐ వాంట్ ప్రగాఢ. సార్ అది కాదు సార్. ఈ ప్రగాఢ ఎవరు రాసిన ఇది? సార్ నేనే రాసిన సార్. కష్టం ఆ కొండరి పప్పు గారికి చెప్పండి ప్రగాఢ సానుభూతి. ఓకే ప్రొడ్యూసర్. నెక్స్ట్ సీన్ ఏంటంటే వీడు విలన్ కి ఏంటంటే నువ్వు జలక్లాక్ డైలాగ్ చెప్పాలి. చూడు, ఏంట్రా నన్ను చూసి కాంగుతున్నావా? ఓకే రెడీ, కెమెరా రోలింగ్,
యాక్షన్. మళ్ళీ కట్ చెప్పండి. ఇప్పుడేమైంది మళ్ళీ? మామూలుగా కంగు తినడం ఏంటి? కంగు తిన్నావా అని చెప్పి నువ్వు వెళ్ళని అడగాలి. కంగు తిన్నావని. తిన్నావా? నాకేం చికెన్ పెట్టి మన కంగు పెడతారా? కంగు అంటే తినే కంగు కాదు, అదొక డైలాగ్. నీ యాటిట్యూడ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. చెప్పోయ్. నాకు ఎక్కడ కావుతుంది తెలుసా? నేను మాట్లాడుతుంటే ఆడు కనీసం నన్ను పట్టించుకోకుండా నీకు సమాధానం చెప్తున్నాడు. కాదు సార్, యూట్యూబ్ సార్. ఎవరికి కావాలి యూట్యూబ్? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే, నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళిపోండి. ఆ సీన్ క్యాన్సిల్. ఇప్పుడు సీన్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ చనిపోయింది కదా, నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే బాధపడుకో, నీ కష్టాలు నేను పాలు పంచుకుంటానని చెప్పాలి. ఒక మళ్ళీ ఒక చిన్న డౌట్ వచ్చిందండి, దగ్గరికి రండి. పాలు పంచుకోవడం కొద్దిగా బాగుంది కదా. అవును సార్. ఈ పాలు పంచుకోవడం అంటే ఎన్ని లీటర్లు? 1 లీటరా, 2 లీటర్లా, 3 లీటర్లా? నేను ముందే చెప్పాను వీడు యాక్టింగ్ పనికిరాడు, బర్రెలు కాచుకున్నాడని. డాడీ ఇక మాట్లాడకు, పద వెళ్ళిపోదాం. సార్ 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 నేను చాలా. మా నాన్న లఫుట్ వాడేనా నీ ఉద్దేశం? అయ్యో అదేం లేదు కడుపులో ఎదవనే కదా? బాబు, అలాంటిది ఏం ఉద్దేశం లేదు. సిగ్గులంటే ఏం లేదనే కదా? హలో, ఎందుకు మాట్లాడుతున్నావు? నేను మాట్లాడుతున్నప్పుడు నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను మాట్లాడితే మాట్లాడకూడదని? ఒకే ఒక సీన్ బ్యాలెన్స్ ఉంది, త్వరగా కంప్లీట్ చేద్దాం. అలాగే సార్. ఇప్పుడు దయ్యం నీ మీదకు వస్తుంది, నీ మీదకు వస్తున్నప్పుడు నీ ఎక్స్ప్రెషన్ కావాలి. ఓకే, రెడీ. యాక్షన్. ఎందుకు ఆపావు? నువ్వు ఎందుకు ఆపావు? నాకు ఎందుకు నచ్చట్లేదు. సార్ 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 డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారికి గుండెపోటు వచ్చింది, రండి ఇక్కడికి. నీకు సిగ్గుందా? ఇలా ఫ్లఫుట్ గాని పెట్టి సినిమా తీస్తే ఇలాగే ఏడుస్తుంది. ఒకసారి పక్కకు చెప్తాను, వీటి తల పని చేయించుకోవాలి నాకు తెలుసు. నువ్వు అని బతులాడు. ఒక ప్రొడ్యూసర్ ఎన్ని సంకలు నాకుతో నాకు బాగా తెలుసు. ఓకేనా? ఓకే, షూర్ సార్. హలో, లాస్ట్ షాట్. దయ్యం ఇప్పుడు నీ మీదకి వస్తుంది, నువ్వు భయపడాలి. ఓకే, భయపడాలంటే నువ్వు అలా ఇక్కడ చూస్తావంటే కొంచెం బ్యాక్ వెళ్ళావు. కొడతానంటే నన్ను కొట్టడం కాదు, చంపుతా. నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి. హలో, వెళ్ళిపోతే వెంటబడి వచ్చి కొడతా. నువ్వేంటి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? చుచ్చు అంకుల్. అంకుల్ అంటే అన్నయ్య అనలేవా? యాక్షన్. ఒక్క నిమిషం, నువ్వు దయ్యాన్ని భయపడుతున్నట్టుంది, దయ్యానికి నువ్వు భయపడినట్లేదు. ఓకేనా? ఇప్పుడు చేద్దామా? షాట్ లోకి వెళ్దామా? చేద్దాం. యాక్షన్. దెయ్యం వచ్చి రేప్ చేస్తుందా? ఒక భయంకరమైన ఎక్స్ప్రెషన్, నువ్వు భయపడ్డావు. నువ్వు ఇక్కడ రా, కింద పడుకో. ఇప్పుడు దెయ్యం నీ మీదకు వస్తుంది, నన్ను ఏం చేయొద్దని చెప్పాలి. ఓకే, ఓకే. యాక్షన్. చెప్పు. నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు చెప్పు, నన్నేం చేయొద్దు చెప్పు, నన్నేం చేయొద్దు చెప్పు. నన్నేం చేయొద్దని చెప్పు అంటావేంటి? చెప్పేందుకు చెప్తున్నావు? సార్ మీరే చేస్తారు. నీకు చెప్తున్నాను, నన్నేం చేయొద్దని చెప్పు. నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు అని భయపడుతూ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఇప్పుడు దయ్యం అది. యాక్షన్. డైరెక్టర్ గారు ఏం చేసి చెప్పు, డైరెక్టర్ గారు ఏం చేసి చెప్పు. నా పేరు ఎందుకు వచ్చింది మధ్యలో? మీరే చేస్తారు, నన్ను ఏం చేయొద్దని చెప్పారని. దగ్గర నించో, పైకి నించో. మామూలు ఇప్పటిదాకా నేను ఎవరిని కొట్టలేదు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ సీన్. ఇప్పుడు ఏంటంటే దైవం ఎవరో కాదు, వీడే. వీడి దగ్గరికి వెళ్ళి కోరతావు 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 కానీ చావడు. ఓకే, యాక్షన్. కోడతావు 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 కానీ చావడు. నువ్వెందుకు చెప్తున్నావు కోరతావు 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 అని? నేను చెప్పాలి నీకు. నువ్వు కోరతావు 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 కానీ చావడాడు. అప్పుడు నీకు పైనుంచి ఒక ఆకాశవాణి వినిపిస్తుంది, ఏంటంటే వాడి ప్రాణం బొడ్లో ఉంటది. ఓకేనా? యాక్షన్. కొడతావు కొడతావు కొడతావు. ప్రొడ్యూసర్ గారు, ఆడి కొత్త బని ఏంటి? బొక్కలేంటి బని మీద? కొత్తదే సార్ ఇది. నీకు ఒక విషయం తెలుసా? చెప్పండి. 5 కేజీలు పాలిథిన్ కవర్ లో 100 కేజీలు బియ్యం వేస్తే ఏమవుతుంది? గట్టిగా పడకు, మొత్తం అందరం కింద పడతాం. సూపర్ సూపర్, చాలా చాలా బాగా చేసావు. కంగ్రాచులేషన్, ఇంటికి వెళ్ళిపో. ప్రొడ్యూసర్ గారు, సినిమా కంప్లీట్ అయిపోయింది. నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏజ్ ఎంత? ఒకటి అడక్కు. ఏ క్లాస్ చదువుతున్నావు?
6th క్లాస్ చదువుకున్నాడు స్కూల్కి వెళ్ళకుండా ఇలా పోరం పొక్క పనులు చేస్తావా ఓ ఇప్పుడు నువ్వు వెళ్ళు